రాబోయే ఎన్నికల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప నగరంలోని ద్వారకా నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలకు రాష్ట్రానికి ఆయన కుటుంబం ఏమి చేయలేదని, చేసిందంతా డబ్బులు దోచుకోవడం, ఆయన ఎమ్మెల్యేలంతా ఇసుక, మట్కా, మద్యం, క్రికెట్ బెట్టింగ్, పంచాయతీలో రౌడీ ముమ్మలు చేశారన్నారు. త్వరలోనే అగ్రశ్రేణి నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశంలోకి రాబోతున్నారని, కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ కోటకు బీటీలు వాలడం మొదలైందన్నారు. చాణక్యుడు లాంటి వ్యూహం ఉంది ఆయనకు. ఏ సమయంలో ఏమి చేయాలనో సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకునే వ్యక్తి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు కానీ, చదువుకునే రోజులు, తర్వాత ఏదైనా ఎమ్మెల్యేగా పనిచేసే రోజులు కూడా ఆయన వెనకమ్మడి తిరిగిన ఆయన నుంచి కూడా నేను కొన్ని లక్షణాలు నేర్చుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో బీటలు వార్చేదానికోసం ఆయన పార్టీలోకి రావడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని మాలో విభేదాలు ఉన్నాయని రాసేది, మా వ్యక్తిగతమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటి రాసేది అన్నీ రాస్తున్నారు. నేను ఇవాళ సూటిగా ఒక ప్రశ్న అడుగుతానా, నీ సొంతం చెల్లెలు మా అమ్మ సాక్షి ప్రతిదానికని చెప్తా అంటే సాక్షి పేపర్లు ఎందుకు రాయడంలే? అంటే మాది ఒక్కటి రాస్తారు. ఏమన్నంటే ఈడ విభేదాలు ఉన్నాయి, ఆడ విభేదాలు ఉన్నాయి అంటారు. సొంతం మీ ఇంట్లోనే విభేదాలు చూసుకోకుండా పక్కనోళ్ళ మీద రాయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రాబోయే 2024 ఎన్నికల్లో వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాసి పెట్టుకో, కడప జిల్లా నుంచి నీ కోటకు బీటలు వారడం మొదలైంది. ఇంకా రాబోయే భవిష్యత్తు, ఇంకా ఒక వారం 10 రోజుల్లో అగ్రశ్రేణి నాయకులంతా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఊహను కూడా ఊహించినాడు, ఫలానా వ్యక్తి తెలుగుదేశంలోకి పోతాడా అని. ఊహకు కూడా ఆయనకు రానటువంటి సంచలనాలు జరగబోతున్నాయి తొందరలో.